పరమాస్వరూపి పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల వెలువడి స్థితి నైవేద్య కొడిగిల పాలు పొందుటకు కృపించినందుకు స్తోత్రములు తండ్రి. ఈ స్థుతి నైవేద్య కొడికి అంతటిని ఆశీర్వాదకరంగా, మహిమకరంగా జరిగించండి. ఈ లైవ్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. పాటల ద్వారా, వాక్య పరిచర్య ద్వారా, ప్రార్థన విజ్ఞాపన ద్వారా కూడా మీ నామాన్ని మనం తెచ్చుకొని మీ చిత్తాన్ని సంపూర్తిగా నెరవేర్చమని యేసు నామములో అడిగి అడుగుకుంటున్నాం తండ్రి, ఆమేన్. లేకున్నా నీ ఉంటే చాలునయ్యా, అందరూ నాకున్నా నీ తోడు చాలయ్యా. ఎవరు లేకున్నా నీ ఉంటే చాలునయ్యా, అందరూ నాకున్నా నీ తోడు చాలయ్యా. కారు చీకటిను కాంతి రేఖమై నాకై చీల్చితివా యేసు, నీవు దేహము. కారు చీకటిను కాంతి రేఖమై నాకై చీల్చితివా యేసు, నీవు దేహము. నీ గొప్ప పిలుపును నిర్లక్ష్యం చేయక నీతో నడిచేదను దేవా, సియోను చేరేదను. ఈ గొప్ప పిలుపును నిర్లక్ష్యం చేయక నీతో నడిచేదను దేవా, సియోను చేరేదను. ఎవరు లేకున్నా ఉంటే చాలునయ్యా, అందరూ నాకున్నా నీ తోడు చాలయ్యా. గొల్గొతా కొండపై ఘోర మరణం నాకై పొందితివా యేసు, ముళ్ళతో తోచితిరా. గొల్గొతా కొండపై ఘోర మరణం నాకై పొందితివా యేసు, ముళ్ళతో తోచితిరా. ఆశ్చర్యమైన నీకు ప్రేమతో నన్ను స్వస్థపరచితివా యేసు, నీ చిత్తం చేయుటకు. ఆశ్చర్యమైన నీకు ప్రేమతో నన్ను స్వస్థపరచితివా యేసు, నీ చిత్తం చేయుటకు. ఒక్క మాట చాలయ్యా,
చేసేదను దేవా పరిశుద్ధ స్వాస్థ్యముపై దర్శన దినమున నీతో చేరి స్తోత్రము చేసేదను దేవా పరిశుద్ధ స్వాస్థ్యముపై దేవుని బోధ విని నా తోడనే ప్రయాసములు విడిచి యేసు నీతోను చేరగను దేవుని బోధ విని నా తోడనే ప్రయాసములు విడిచి యేసు నీతోను చేరగను ఒక్క మాట చాలయ్యా నా మంచి యేసయ్యా నా సారం నీవయ్యా ఒక్క మాట చాలయ్యా నా మంచి యేసయ్యా నా సారం నీవయ్యా ఎవరో లేకున్నా ఉంటే చాలునయ్యా అందరూ నాకున్నా నీ తోడు చాలయ్యా మరణమైనా నిన్ను చూచి ధరణి వలికెనుగా యేసు చీకటి కమ్మెనుగా మరణమైనా నిన్ను చూచి ధరణి వలికెనుగా యేసు చీకటి కమ్మెనుగా సిలువలో స్నేహం నా జీవితమును మార్చివేసెనుగా యేసు కన్నీరు తుడిచెనుగా సిలువలో స్నేహం నా జీవితమును మార్చివేసెనుగా యేసు కన్నీరు తుడిచెనుగా ఒక్క మాట చాలయ్యా నా మంచి యేసయ్యా నా సర్వం నీవయ్యా ఒక్క మాట చాలయ్యా నా మంచి యేసయ్యా నా సర్వం నీవయ్యా ఎవరు లేకున్నా ఉంటే చాలునయ్యా అందరూ నాకున్నా నీ తోడు చాలయ్యా నా కాదు చీకటిలో కాంతి రేఖభై నాకై తీర్చివా యేసు నీదు దేహమును నీ గొప్ప పిలుపును నిర్లక్ష్యం చేయక నీతో నడిచెదను దేవా సియోను చేరెదనా నీ గొప్ప పిలుపును నిర్లక్ష్యం చేయక నీతో నడిచెదను దేవా సియోను చేరెదను ఎవరో లేకున్నా నీ ఉంటే చాలునయ్యా అందరూ నాకున్నా నీ తోడు చాలయ్యా మరణమైనా నిన్ను చూచి ధరణి వణికెనుగా
యేసు చీకటి కమ్మెనుగా మరణమైనా నిన్ను చూచి ధరణి వణికెనుగా యేసు చీకటి కమ్మెనుగా సిలువలో నా జీవితమును మార్చివేసెనుగా యేసు కన్నీరు తుడిచెనుగా సిలువలో స్నేహం నా జీవితమును మార్చివేసెనుగా యేసు కన్నీరు తుడిచెనుగా ఒక్క మాట చాలయ్యా నా మంచి యేసయ్యా నా సర్వం నీవయ్యా గోరి ఒక్క మాట చాలయ్యా నా మంచి యేసయ్యా నా సర్వం నీవయ్యా గోరి ఒక్క మాట చాలయ్యా నా మంచి యేసయ్యా నా సర్వం నీవయ్యా ఎవరు లేకున్నా నీకుంటే చాలయ్యా అందరు నాకున్నా నీ తోడు చాలయ్యా ఎవరు లేకున్నా నీకుంటే చాలునయ్యా అందరు నాకున్నా నీ తోడు చాలయ్యా ఎవరో లేకున్నా నీకుంటే చాలునయ్యా అందరు నాకున్నా నీ తోడు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడు చాలయ్యా నీ నీడు చాలయ్యా ఒక్క మాట చాలయ్యా నా మంచి యేసయ్యా నా సర్వం నీవయ్యా ఒక్క మాట చాలయ్యా నా మంచి యేసయ్యా నా సర్వం నీవయ్యా ఎవరో లేకున్నా నీవుంటే చాలునయ్యా అందరు నాకున్నా నీ తోడు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా ఒక్క మాట చాలయ్యా నా మంచి యేసయ్యా నా సర్వం నీవయ్యా ఒక్క మాట చాలయ్యా యేసు నా మంచి మంచి యేసయ్యా ఆయన సర్వం మన కోసం దారబోసిన దేవుడు ఆయన సర్వం మన కోసం ఖర్చు పెట్టిన దేవుడు ఎవరో లేకున్నా నీవుంటే చాలునయ్యా ఎవరో లేకున్నా నీవుంటే చాలునయ్యా నీవుంటే చాలునయ్యా నీవుంటే చాలునయ్యా యేసయ్యా ఎవరో లేకున్నా నీవుంటే చాలునయ్యా అందరు నాకున్నా నీ తోడు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ తోడు చాలయ్యా
ఒక్కరిని ప్రతి వారి కన్నిటిని తుడువబోతున్నాడు. ప్రతి వారి కన్నిటిని కొట్టువేయబోతున్నాడు. ప్రతి వారి కన్నిటి బిందును తుడిచివేసే దేవుడు, నాట్యముగా మార్చే దేవుడు, ఆదరించే దేవుడు. ఎవరు లేకపోయినా ఆయనకు ఉంటే చాలు. ఈ రాత్రి డబ్బు లేకపోయినా, ఆస్తు లేకపోయినా యేసయ్యకి రాత్రి తోడుగా ఉండబోతున్నాడు. ఎవరు లేకున్నా ఉంటే చాలున్నాయా. మరణమైన నిన్ను చూచి ధరణి వణికెనుగా. యేసు చీకటి కమ్మెనుగా. ఎవరు లేకున్నా నీవుంటే చాలునయ్యా. నీవుంటే చాలునయ్యా. రెండు చేతుల ఆకాశం పెద్ద కలమేసి ప్రేమాస్వరిపి ఈ రాత్రి స్తుతించి గణపరిచి నేను ఆరాధించుకునే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తూ జరగవలసిన కార్యక్రమాన్ని తట్టి జరిగించండి. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం వినే ముందుకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపి ఈ లైవ్లో ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నాతోను కూడా వచ్చిన ప్రజలతోనూ అందరితో మీరు మాట్లాడి కార్యశుద్ధిని కలుగు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఒకసారి యేసుక్రీస్తు ఒక మార్గమున ప్రయాణమై బయలుదేరుతూ వెళ్తున్నాడు. ఆయన మార్గమున ప్రయాణమై బయలుదేరి వెళ్తున్నప్పుడు ఆయనని వెంబడిస్తున్నటువంటి 12 మంది శిష్యులు యేసుక్రీస్తు ఒక మార్గమున ప్రయాణమై బయలుదేరి వెళ్తూ ఉన్నారు. అదే మార్గం అంటే సమరయుల మార్గం. అక్కడ బైబిల్ ఏమని ఉందంటే సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చింది. సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. యేసుక్రీస్తు తనని వెంటాడుతున్నటువంటి 12 మంది శిష్యులు ఆ మార్గం మీదుగా, ఆ సమరయ మార్గం మీదకి వెళుతూ ఉన్నారు. అప్పటికి ఇంచుమించు మిట్ట మధ్యాహ్న వేళ 12 గంటలు అవుతుంది. సూర్యుడు తల మీద, మనం బాగా వెండకి బయటికి వెళ్తే సూర్యుడు తల మీద ఉంటే ఇంకా వెండ ఎక్కువ వస్తుంది. ఆకాశంలో సూర్యుడు మన తల మీదకి వచ్చాడనుకో ఇంకా వెండ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆ మిట్ట మధ్యాహ్న వేళ అక్కడ ఒక యాకోబు బావి అనేది ఉంది.
ఆ సమరయ ప్రాంతంలో యాకోబు బావి అనేటువంటి ఒక బావి ఉంది. ఆ బావి దగ్గరికి యేసుక్రీస్తు తన 12 మంది శిష్యులు బయలుదేరి వెళ్ళారు. ఆ మార్గమున ఆ బావి ఉంది కాబట్టి బావి దగ్గరికి వెళ్ళారు. బావి దగ్గరికి వెళ్ళగానే శిష్యులు అంటున్నారయ్యా, మాకు బాగా ఆకలి అవుతుంది, మాకు భోజనం మీరు పెట్టండి అని యేసుక్రీస్తుని అడిగారు. అడిగితే యేసుక్రీస్తు ఏమన్నాడంటే, తప్పనిసరిగా నేను భోజనం పెడతానని కొంత డబ్బుంటే ఆ 12 మంది శిష్యులకి ఇచ్చాడు. వెళ్ళి మీరు భోజనం తీసుకురామని చెప్తే వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వెళ్ళి భోజనం తీసుకోవటానికి బయలుదేరి వెళ్ళారు. ఇక ఆ మార్గములో, సమరయ మార్గములో యాకోబు బావి అనేది ఉంది కదండి. ఆ బావి దగ్గర యేసుక్రీస్తు ఒక్కడే కూర్చున్నాడు. ఇక శిష్యులు ఎవరు లేరు. వీళ్ళు భోజనం తీసుకురావటానికి వెళ్ళారు. ఆయన ఒక్కడే కూర్చున్నాడు. ఇక ఒక్కడే కూర్చుంటే ఇలాపో ఆ బావి దగ్గరికి వయస్సులో ఉన్నటువంటి ఒక యవనస్తురాలు ఒక చిన్న కుండతో తయారు చేయబడినటువంటి ఒక పాత్రను ఎత్తుకొని ఆ బావి దగ్గరకు వచ్చింది. ఆమె ఒక యవనస్తురాలు, వయస్సులో ఉంది, చిన్న కాదు పెద్ద కాదు, యవన వయస్సులో ఉన్నటువంటి ఆమె, ఆ స్త్రీ ఆ బావి దగ్గరికి వచ్చి ఆ బావిలో ఆ యొక్క త్రాడేసి నీళ్లు చేదుకుంటూ ఉంది. నీళ్లు చేదుకొని తల మీద పెట్టుకొని మోసుకొని పోయి అలవాటు. నీళ్లు చేదుకుంటూ ఉంది. నీళ్లు చేదుకుంటూ ఉంటే యేసుక్రీస్తు ఆ యవనస్తురాల దగ్గరికి వెళ్ళి ఆ బావి దగ్గర కూర్చున్నటువంటి యేసుక్రీస్తు, అమ్మా ఇదిగో నాకు కూడా బాగా దాహం అవుతుందమ్మా, దప్పికతో అలమటించిపోతున్నాను, నా దప్పికి తీరాలంటే నీ చేతులతో కొంచెం ఆ నీళ్లు చేది నాకు కూడా పోస్తే నేను కూడా దప్పికని తీర్చుకుంటానమ్మా, నా దాహం తీరుతుంది, నా దప్పిక తీరుతుంది అని ఆ యవనస్తురాలటువంటి ఆమెతో యేసయ్య మాట్లాడాడండి. అప్పుడు ఆ యవనస్తురాలు ఏమంటే తెలుసండి, ఈ బావి చాలా లోతైన బావి, ఇది చాలా లోతైన బావి, ఈ బావి నుంచి నీళ్లు చేది మిగిపోయాలంటే మామూలు మాటలు కాదు. అయినా మీకు మాకు సంబంధం ఏమిటి? మీరు చూస్తే వీధులు, మేము చూస్తే సమరయులమే, మా జాతి చిన్న జాతి, మా కులము చిన్న కులము, లోకానికి తీసివేయబడిన కులము, వెలివేయబడిన కులము, మేము అంటరాని వారిమి. కనుక మీరు చూస్తేమో యూదులు, మేము చూస్తేమో సమరయులమి, ఆయన నా చేతితో మీకు నేను నీళ్లు ఇవ్వలేనండి అని యేసుక్రీస్తుతో సమాధానం చెప్పింది. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసండి,
అమ్మా నీ చేతులతో నీళ్ళు ఇస్తే నేను ఏదో దాహం తీర్చుకోవాలనుకుంటున్నాను, మీరేం మరి నీళ్ళు ఇవ్వనని చెప్తున్నారు. దేవుని వరమన ఒక్కసారి మీరు నాకు దాహం ఇవ్వమని మళ్ళీ యేసు అడిగాడు. లేదండి వామ్మ, ఈ బావి లోతు చాలా లోతైన బావి, ఈ నీళ్ళు మీకు లాగిపోయాయంటే నా వల్ల కాదు, నా చేత కాదు, అయినా కానీ నా వల్ల ఏమైంది, అయినా కానీ మీకు మాకు సాంగత్యం ఎక్కడ లేదు, మీకు మాకు పొత్తు లేదు అని చెప్తాను. అప్పుడు యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, అమ్మా నా చేతులతో నీకు నీళ్ళిచ్చాననుకో, ఒక్కసారి నా చేతులతో నీకు నీళ్లు ఇచ్చాననుకో, ఆ నీళ్లు నువ్వు త్రాగావనుకో మరలా దప్పికొనవు. ఒక్కసారి తాగితే ఇక మరలా ఈ బావి దగ్గర రావాల్సిన అవసరం లేదు. త్రాడేసి ఏమండి నీళ్లు చేదుకోవాల్సిన అవసరం లేదు, శ్రమ పడాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం లేదు. నా చేతులతో నీకు నీళ్ళు ఇచ్చాను, ఒక్కసారి నువ్వు త్రాగావంటే ఆ నీళ్ళు ఎలాంటి నీళ్ళు తెలుసా? జీవజలపు ఓటలతో కూడిన నీళ్లు. ఆ చేదు నీరు కాదది. తాగిన తర్వాత మరల దప్పికొను. ఊరేడు బొగ్గలాంటి నీళ్ళు అవి. జీవజలపు ఓటను త్రాగావనుకో నీ ఆరోగ్యం బాగుపడుతుంది, నీ బ్రతుకు మార్పు కలుగుతుంది, నువ్వు సాక్షిగా బ్రతకగలుగుతావు. నేనిచ్చి నీళ్లు త్రాగితే నువ్వు నిత్య జీవంలోకి అడుగు పెడతావు, నిత్యత్వాన్ని కలిగి జీవిస్తావు. గనుక నేనిచ్చి నీళ్లు నువ్వు త్రాగావంటే ఇక ఒక్కసారి తాగావంటే ఇక ఆ నీళ్ళను వదిలిపెట్టు. ఆ నీళ్లు ఎలాంటివి తెలుసా? జీవజలపు ఓటలతో కూడినటువంటి నీళ్లు. ఆమేన్. నీకు జీవాన్ని ప్రసాదిస్తాయి, నీకు బలాన్ని ప్రసాదిస్తాయి, నీకు శక్తిని ప్రసాదిస్తాయి అని యేసుక్రీస్తు ఆ యవ్వనస్తురాలతో నీళ్లు చేదుకోవటానికి మిట్ట మధ్యాహ్నం వేళ వచ్చినటువంటి ఆ సమరస్తుతో యేసుక్రీస్తు చెప్పిన మాట అది. ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నాడు, చూస్తే బోధకుడిలాగున్నాడు. అయినా యాకోబు మా పితరుడు బావిలో నీళ్లు కంటే మీరిచ్చే నీళ్ళు అంత గొప్పయా? మీరిచ్చే నీళ్ళు అంత జీవాన్ని కలుగజేస్తాయా అని అంటుంది. లేదమ్మా, నేను నీకు నీళ్ళు ఇచ్చానంటే ఆ జీవజలపు ఓటలను త్రాగావంటే పుచ్చుకున్నావంటే మరలా నువ్వు దప్పికొనవు. ఈ రోజున మనం చూస్తే అనేకులు అనేక దప్పికలతో ఉంటారండి. వాళ్ళ దప్పికలు అంత వింతుండవు. దేవుని బిడ్డలకు ఉండే దప్పికలు కొన్ని ఉంటాయి, లోకస్తులకు ఉండే దప్పికలు కొన్ని ఉంటాయండి. దేవుని బిడ్డలేమో ఆత్మీయురాలేమో ఆత్మీయుడైతే ఏం చేస్తారంటే ప్రార్థన చేసుకోవాలని దప్పిక, వాక్యం వెళ్ళాలని దప్పిక, మోకాల మీద ఉండాలని దప్పిక, కొన్ని ఆత్మని ప్రభు కోసం సంపాదించాలని దప్పిక, దేవునితో మాట్లాడాలని దప్పిక, దేవునితో ఉండాలని దప్పిక, వాళ్ళ దాహం అదండి. మరి లోకములో జీవిస్తూ ఆత్మీయులను చెప్పుకుంటూ శరీరంలో పనిచేస్తూ శరీరంగా నడిపించబడుతున్న వాళ్ళ దప్పికలు ఎలా ఉంటాయో తెలుసండి. డబ్బు ఎప్పుడు సంపాదించుదామన్న దప్పిక, ఎప్పుడు మనం చీకట్లో ఉందామన్న దప్పిక, బూతు మాటలు మాట్లాడుకుంటూ అబద్ధాలు చెప్పుకుంటూ కాలం గడుపుకోవాలని దప్పిక. జీవితంలో మార్పు ఉండదు. భూ సంబంధమైన దప్పికలు ఎక్కువగా ఉంటాయి. ఆలోచించండి, భూ సంబంధమైన దప్పికలు ఎక్కువగా ఉంటాయండి. ఆ దాహం తీర్చుకోవాలని, ఆ దప్పిక తీర్చుకోవాలని ఈ రోజున మనిషి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు, వలలు ఒడ్డుతున్నాడు, సాతాను మార్గాల్లో సాతాను కార్యక్రమాలు నడిపించబడుతూనే ఉన్నాడు.
ఆలోచించనండి. సాతాను మార్గాలు నడిపించబడుతూనే ఉన్నాడు. త్రాగుబోతుకేంది త్రాగాలని దప్పిక, తిరుగుబోతుకేంది బాగా పాపంలో జోజుమైపోవాలని దప్పిక. ఏమండి, ఈ దప్పికలు ఎక్కువైపోయిన లోకములున్న దప్పికల కోసం మనిషి తప్పిస్తున్నాడు, పరితపిస్తున్నాడు. కానీ ఆత్మ సంబంధంగా దేవుల్లో మన దప్పికను తీర్చుకుందామే. ఆ దప్పికను మనం తీర్చుకోవాలి, ప్రభువులో మనం దప్పికను తీర్చుకోవాలి. జీవజలపు ఓట, ఆ దాహాన్ని నేను త్రాగాలి, ఆ దాహాన్ని పుచ్చుకోవాలి. ఆ జీవజలపు ఓట నాకు జీవాన్ని ప్రసాదిస్తుంది అని మనిషి గ్రహించలేకపోతున్నాడు, గుర్తించలేకపోతున్నాడు, బ్రతుకును మార్చుకోలేకపోతున్నాడు. ఏమండి, బ్రతుకులో మార్పు రావటం లేదు. చూడండి, అతను దప్పి కదండి. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? అమ్మా, నేను నీకు ఒక్కసారి జీవజల పోట్లు ఇచ్చానంటే నువ్వు త్రాగావనుకో, ఇక మరలా నువ్వు దప్పి కొనాల్సిన అవసరం లేదు. ఒక్కసారి నువ్వు వాటిని పుచ్చుకున్నావంటే నీ నాలుక కూడా రుచికరంగా మారుతుంది, నీ ఆత్మీయ స్థితి కూడా పూర్తిగా మార్చబడుతుంది. నువ్వు ఆ జీవజలపు అనే దేవుని వాక్యమును వింటే ఆ వాక్యము నీ జీవితాన్ని వెలిగిస్తుంది. చీకట్లోంచి వెలుగులోనికి వస్తావు, నీ కళ్ళు తెరిపించబడతాయి, మనోనేత్రాలు వెలిగించబడతాయి, నీకు పశ్చాత్తాపం కలుగుతుంది. ఒక పరిశుద్ధమైన జీవితం, ఒక ఖచ్చితమైన జీవితం చేయాలని నీ మనసులో స్థిరపరచుకుంటావు అని యేసుక్రీస్తు ఆ అమ్మాయితో చెప్పాడు. ఏది సమర స్త్రీతో చెప్పాడు. యవనస్తురాలు అంటుంటే ఆ సమర స్త్రీతో యేసుక్రీస్తు చెప్పాడు. చెప్తే ఆమెకేంటి, ఇంత దూరం వచ్చి నేను ఈ నీళ్ళు చేదుకొని వెళ్ళి కష్టపడి శ్రమించి ఈ నీళ్ళని మరి లాక్కొని నీళ్ళు భుజాల మీద పెట్టుకొని మళ్ళీ తీసుకుని వెళ్తున్నాను, అయిపోగానే మరలా వస్తున్నాను, మరలా తీసుకుని వెళ్తున్నారు. అసలుకి ఈయనెవరు దేవుళ్ళలాగా ఉన్నాడు. చూస్తే ఒక్కసారి ఆ జీవజలపోటును తాగితే నా దప్పికంతా తీరిద్దంట. అసలుకి నా దప్పికి తీరటమే కదా నాకు కావాల్సింది, నా దప్పికని తీర్చుకోవటమే కదా నాకు కావాల్సిందని ఆశపడి, అయ్యా మీ చేతులతో ఒక్కసారి నాకు జీవజలపోటుని ఇస్తారా అని యేసయ్యని అడిగింది. హల్లెలూయా, హల్లెలూయా. మీ చేతులతో ఒక్కసారి జీవజలపోటుని నాకు ఇయ్యయ్యా, మీరు ఇస్తే నా దప్పిక తీరిద్ది, నా దాహం తీర్చబడిద్ది. ఆలోచించండి, నా దాహము తీర్చబడిద్ది అని యేసుక్రీస్తుని ఆ సమర స్త్రీ అడుగుతూ ఉన్నది. అప్పుడు యేసుక్రీస్తుని సమర స్త్రీ అడుగుతున్నప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడమ్మా, తప్పనిసరిగా నేను ఇచ్చే జీవజల పోటు నువ్వు త్రాగావంటే నీ దప్పికంతా తీరుతుంది. అయితే నీకొక్కదానికి ఇవ్వను, నీ ఒక్కదానికి నేను ఇవ్వను. నీ ఒక్కదాని నువ్వు దాగావనుకో నీకు ప్రయోజనం కలగదు. నా చేతులతో నీకు జీవజలపు ఓటుని నేను ఇవ్వాలంటే నువ్వు నీ భర్త ఇద్దరు వెళ్ళి, మీ ఇద్దరు, నువ్వు ఇంటికెళ్ళు, నీ భర్తను తీసుకుని మీరిద్దరు రాండి, మీరిద్దరు వస్తే మీకు జీవజలపు ఓటుని నేను మీకు ఇస్తాను అన్నాడు. హల్లెలూయా. ఆ మంది, అయ్యా నా భర్తను తీసుకొని రమ్మంటున్నావు, నా పెనిమిటిని తీసుకొని రమ్మంటున్నావు, నాకు పెనిమిటి లేడా ఇప్పుడు అని యేసుక్రీస్తు చెప్తుంది. అదేంటమ్మా, నీ పెనిమిటి తీసుకొని వస్తుంది, నీకు జీవజల పోటుని ఇస్తానని చెప్తున్నాను కదా. ఆ జీవజల పోటు నువ్వు త్రాగావంటే నేను నిత్య జీవంలోనికి నువ్వు వెళతావు, జీవాన్ని అనుభవిస్తావు, జీవపు వెలుగులో నడుస్తావు, జీవముగా బ్రతకగలుగుతావు, జీవము కలిగిన దేవుని ఆరాధించగలుగుతావు.
అని నేను చెప్తుంటే భర్త లేరంటావేంటి, పెనిమిటి లేరంటావేంటి అని యేసుక్రీస్తు ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడండి. అంటాడు, అమ్మా నీకు 5 భర్తలు ఉన్నారని నాకు తెలుసు. ఆమేన్, ఆమేన్. నాకు తెలుసు అమ్మ, నీకు 5 భర్తలు ఉన్నారని నాకు తెలుసు. ఇప్పుడు నీతో కాపురం చేస్తున్న భర్త నీ పెనిమిటి కాదు, అతడు నీ భర్త కాదు. ఐదుగురు భర్తలు ఉన్నారని నాకు తెలుసు అనగానే ఆమె ఆశ్చర్యపడిపోతుందండి. యేసుక్రీస్తుకి ఎలా తెలుసు? ఎవరు చెప్పుంటారు? మా గ్రామస్తులు ఎవరు యేసయ్యని కలవలేదు, ఎవరు చెప్పలేదు కదా, నాకు తెలుసు అంటున్నాడేంటి? నాకు 5 భర్తలు ఉన్నారని చెప్తున్నాడేంటి? ఇప్పుడు నేను కాపురం చేసే ఆ వ్యక్తి కూడా నా పెనిమిటి కాదని చెప్తున్నాడేంటి? ఇది చూస్తే ఆశ్చర్యంగా ఉంది, వింతగా ఉంది. ఏమండి, వింతగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. ఇది యేసుక్రీస్తు అంటాడు, అమ్మా నీకు ఇప్పుడు 5 భర్తలు ఉన్నారు, నీతో కాపురం చేస్తున్న భర్త నీ పెనిమిటి కాదు. 5 కుటుంబాలను కూల్చినటువంటి స్త్రీ అండి ఆమె. తన జీవితాన్ని వ్యభిచారానికి బానిసగా చేసుకుంది. వ్యభిచారానికి బానిసగా చేసుకొని తాను పాడైపోవటమే కాదు, తనతో అనేక కుటుంబాలను పాడు చేస్తూ ఉంది. వ్యభిచారపు మత్తులను జీవిస్తూ ఉంది, పాపమైన మత్తులను జీవిస్తూ ఉంది. ఆలోచించానండి. వయస్సు ఉందలే, ఒళ్ళు ఉందలే, డబ్బు ఉందలే, తెలివి ఉందలే, జ్ఞానం ఉందలే అని ఎంతమంది ఈ రోజున వాళ్ళ జీవితాలు పాడు చేసుకోవటం లేదండి? ఎంతమంది జీవితాలను నాశనానికి గురి చేసుకోవటం లేదు? జీవితాన్ని పతనం చేసుకుంటున్నారు. అక్రమ సంబంధాలకు మనిషి బానిస అయిపోయి, పాపానికి బానిస అయిపోయి, సాక్ష్యాన్ని పోగొట్టుకొని కుటుంబాలు కూడా ఈ రోజున ముక్కలు విడిపోతున్నాయి. భర్త భార్యకి తెలియకుండా, భార్య భర్తకు తెలియకుండా అక్రమ సంబంధాలు, నీచమైన సంబంధాలు, నీచమైన కార్యాలు వదిలిపెట్టడం లేదండి. వాటిని మాత్రం ఆ కష్టార్జితం అంతా మరొకరు అనుభవించడం, ఆ కష్టార్జితం అంతా మరొక వ్యక్తి అనుభవించడం, ఆ పిల్లలకి ఆ అనుభవించే అర్హత లేకుండా చేసుకుంటున్నారు. కారణం ఏమిటంటే 5 కాపురం చేసింది ఆమె. 5 కుటుంబాల పతనం చేసింది ఆమె. పతనం అయిపోవటమే కాదు, అనేకులు పతనం చేస్తుంది. ఈరోజు చాలా మంది పతనం అయిపోవటానికి కారణం ఏంటి తెలుసండి? వాళ్ళు పతనం అయిపోతే బాధ లేదండి, వాళ్ళతో కుటుంబంతో పతనం అయిపోయేటట్టు చేస్తున్నారు. భార్య జీవితం పతనం అయిపోతుంది, పిల్లల జీవితాల పతనం అయిపోతున్నాయి, గ్రామం జీవితాల పతనం అయిపోతుంది. సమాజంలో తలదించుకునే పరిస్థితులు, సమాజంలో తలబెత్తుకునే పరిస్థితులు కాదు. అక్రమ సంబంధాలు పెట్టుకోవటం వల్ల వాళ్ళు వీళ్ళు చంపుకోవటం, వీళ్ళు వాళ్ళని చంపటం, ప్రేమించిన వ్యక్తి దొరకటం లేదని, అతను నన్ను పెళ్లి చేసుకోవటం లేదని ఆత్మహత్య చేసుకోవటం. చూశారండి, గమనించండి, ఎంత ఘోరమైన పరిస్థితి అండి. ఇప్పుడు నీతో కాపురం చేస్తున్నాడు నీ భర్త కాదు. వామ్మో, యేసుక్రీస్తున్న దేవుడైతేనే కదా నేను ఈ విషయాలని తెలిసేది. మనిషి విషయాలు ఎప్పటికీ తెలియదండి, అంతరంగానికే తెలుసు. ఒక మనిషి విషయం, ఆ వ్యక్తి అంతరంగంలో అతను ఏం చేస్తుందో అతనికే తెలుసు, కానీ పక్కనున్న వాళ్ళకి తెలియదు, పొరుగుంటి వారికి తెలియదు. చూపులుగా మనం మంచిగానే ఉన్నట్లుగా ఉంటాం,
మంచి బట్టలు కట్టుకుంటూనే ఉంటాం, భక్తిగా ఉన్నట్లుగానే ఉంటాం, ఆరాధన చేస్తున్నట్లుగానే ఉంటాము. కానీ లోపల ఉన్న స్వభావం, ఆ స్వభావం ఆ వ్యక్తికి తెలుసు. చాలామంది అనుకుంటారు పాలు బాగానే ఉన్నాయి కదా, పాలు బాగానే, అన్ని పాలు తెల్లగానే ఉంటాయి, పాలలో నీళ్ళు కూడా ఉంటాయి, మనం గుర్తించాలి కదండి. పాలలో నీళ్ళు కూడా ఉంటాయండి. అన్ని తెల్లగొన్ని అన్ని పాలు అనుకుంటే మన భ్రమ, మన అవివేకం, మన మూర్ఖత్వం. కనుక మనం బాగా గమనిస్తే యేసుక్రీస్తు ఆమె చరిత్ర అంతా, ఆమె గుట్టంతా ఎప్పుడు చెప్పాడండి. ఆమె చేసినన్ని చెప్పాడండి, ఆమె గుట్టు కూడా చెప్పాడండి. ఒక దేవునికి, ఒక మనిషి గుట్టు తెలియాలన్నా ఆమేన్, ఆమేన్. మనిషి చరిత్ర దేవుని చేతిలో ఉంది. మనం ఏమి చేసినా, ఏది చేస్తున్నా, ఏమి నడిపించబడుతున్నా, ఎలా జీవిస్తున్నా, మన చరిత్ర యేసయ్య చేతిలో ఉంది. మన గుట్టంతా ఆయన చేతిలో ఉంది. వామ్మో, నేను చేసినన్ని మొత్తం వివరించి యేసుక్రీస్తు చెప్పాడు. నేను చేసిన ఏదైతే చేశానో అది వివరంగా చెప్పాడు. నేను ఎంతమందితో కాపురం చేశానో వివరంగా చెప్పాడు. ఇప్పుడు నా పెనిమిటి ఉన్నవాడు కూడా నా పెనిమిటి కాదని వివరంగా చెప్పాడు. ఇంత వివరంగా చెప్పాడు, ఇంత చక్కగా చెప్పాడు. నేను చేసిన ప్రతిదీ వివరంగా చెప్పాడు. కాబట్టి నేను చేసినవన్నీ నాతో చెప్పిన యేసయ్య దేవుడు. ఇంకెవరండి దేవుడు? ఇంకెవరండి దేవుడు అండి? ఇంకెవరు లేదు కదా దేవుడు. నేను ఏదైతే చెప్పానో నాతో చక్కగా వివరించి బోధించి చెప్పాడు. ప్రభువుని యేసుక్రీస్తు దేవుడు. అని ఆమె ఆ కుండను ఒకటి తెచ్చుకొని, చూడండి, పాత్రను ఒకటి తెచ్చుకుంది. యాకోబు దగ్గర పాత్రను తెచ్చుకుని నీళ్లు ముంచుకొని తోడుకొని తీసుకొని వెళ్ళటానికి. యేసయ్య ఆమెకు సువార్త వినిపిస్తుంటే ఆ సువార్తను విన్న తర్వాత, ఆ జీవము కలిగిన మాట విన్న తర్వాత, ఆ శక్తితో కూడిన మాట విన్న తర్వాత, యేసయ్య ముఖదర్శనం చూసిన తర్వాత, యేసయ్య ఆమె చేసిన పాపాలను ఎత్తి చూపించిన తర్వాత పశ్చాత్తాపడి అక్కడే పాపము కొన్ని విడిచిపెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. చూశారండి? ఆమె చేసినన్ని చెప్పాడండి, ఎవరికి చెప్పాడండి? ఆమె గుట్టంతా చెప్పాడు. ఇంతవరకు ఎవరు చెప్పలేదు నా జీవితంలో. నేను తప్పు చేస్తున్నాను, పొరపాటు చేస్తున్నాను, మళ్ళీ తప్పులు చేస్తున్నాను, పొరపాటు చేస్తున్నాను, మళ్ళీ ఇంకొక ఇంటికి వెళ్తున్నా, అక్కడ చిచ్చు పెడుతున్నాను, మళ్ళీ పొరపాటు చేస్తున్నాను, మళ్ళీ ఇంకొక ఇంటికి వెళ్తున్నా, అక్కడ చిచ్చు పెడుతున్నాను, పొరపాటు చేస్తున్నాను. ఇన్ని చేసినా అని ఏ మనిషి చెప్పలేదే? బ్రతుకును మార్చుకోమని ఏ మనిషి నన్ను గద్దించలేదే? నీ జీవితాన్ని మార్చుకోమని ఏ మనిషి నా దగ్గరికి వచ్చి నన్ను ఆదరించలేదే? నేను చేస్తున్నాను పొరపాటుని ఎవరు నన్ను గద్దించలేదే? గద్దించాడు, నాకు బుద్ధి చెప్పాడు, జ్ఞానాన్ని కలుగజేసే మాట చెప్పాడు. కాబట్టి ఈయన సజీవుడు. ఇంకెవరండి సజీవుడు? ఆ పాపముకున్న అక్కడే విడిచిపెట్టిందండి. ఆమేన్. సువార్తను విన్న తర్వాత, వాక్యము ఆమె గుండెల్లో కొచ్చుకొని పోయిన తర్వాత పాపపు కొండని విడిచిపెట్టిందంటే తన జీవితాన్ని మార్చుకుంది, బ్రతుకును మార్చుకుంది, తన ఆలోచన మార్చుకుంది, తన పద్ధతులు మార్చుకుంది, తన నడక మార్చుకుంది, తన చూపు మార్చుకుంది, తన వేషాన్ని మార్చుకుంది, తన రంగును మార్చుకుంది. ఆ మార్చుకున్న తర్వాత యేసుక్రీస్తు ఆమెతో చెప్పిన తర్వాత సమర స్త్రీ మార్పు చెంది పశ్చాత్తాపడి, సమర స్త్రీ ఇప్పుడు యేసయ్య బిడ్డగా మార్చబడింది, దేవుని బిడ్డగా మార్చబడింది. ఈ రోజు నేను లైవ్లో దేవుని వాక్యం ఉంటున్నా, వేళ్ల తరబడి, సంవత్సరాలు తరబడి ప్రభువుని ఆరాధిస్తున్నావు, నమ్మానని చెప్తున్నావు. ఇక నేను నీ జీవితాన్ని పరిపూర్ణంగా మార్చుకున్నావా, లేక మార్పు లేకుండా బ్రతుకుతున్నావా? మార్పు లేకుండా జీవిస్తున్నావా?
ఒక్క సువార్త మాత్రమే ఉందండి ఆమె, ఒక్క సువార్త అండి. నువ్వు లక్షల సువార్త వింటున్నావు, మన జీవితంలో మార్పు వస్తుందా? నీ బ్రతుకులో మార్పు వస్తుందా? నువ్వు పరిపూర్ణంగా మార్చబడ్డావు. ఆమె పరిపూర్ణంగా మార్చబడింది. మార్చబడిన తర్వాత చూడండి, పరిపూర్ణముగా మార్చబడిన తర్వాత ఆమె అక్కడే పాపపు కొండని విడిచిపెట్టింది. యేసయ్య ముందే ఒప్పుకోలు చేసుకుంది, యేసయ్య ముందే పశ్చాత్తాపడింది, ప్రలాపిస్తుంది, తప్పుగా ఒప్పుకోలు చేసుకుంది. చేసిన తప్పును సరిదిద్దుకోవటానికి మనం ఇష్టపడాలి, కానీ తప్పు ఒప్పుకోలు చేసుకుండా మట్టి గోడకి గచ్చపోత పూస్తే కొన్నాటికి ఏమైందండి, గచ్చపోత అంతా బాది మట్టి గోడలాగానే ఉంటుందండి. ఈరోజు నీ లైవ్లో వాక్యం వింటున్నాను. ఇక నేను నీ జీవితాన్ని సరి చేసుకుంటావా, సరిదిద్దుకుంటావా? తప్పుగా ఒప్పుకోలు చేసుకో. మనుషుల ముందు కాదు నువ్వు ఒప్పుకోవాల్సింది, దేవుని ఎదుట, నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్య ఎదుట నీ తప్పును ఒప్పుకోలు చేసుకొని పశ్చాత్తాపడి నీ పాపము జీవితాన్ని విడిచిపెట్టు, నీ మాపు జీవితాన్ని విడిచిపెట్టు, నీ సాతాను జీవితాన్ని వదిలిపెట్టి మనిషిగా మార్చబడి తన ఆలోచన మార్చుకొని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది తెలుసండి? వాళ్ళ గ్రామానికి బయలుదేరి వెళ్ళింది. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ గ్రామానికి బయలుదేరి వెళ్ళింది, వాళ్ళ ప్రాంతానికి బయలుదేరి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత వాళ్ళ గ్రామస్తులు అందరూ పోగయ్యారు. చదవండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనం. చదువు. ఆ స్త్రీ తన కొండని విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, నేను ఏదైతే చేశానో నాతన్ని వివరించి చక్కగా చెప్పాడు. నాతో చెప్పిన వ్యక్తిని వచ్చి మీరు చూడండి. ఆయన యేసుక్రీస్తు కాడా? ఆమేన్, హల్లెలూయా. ఆ ఊర్లోకి వెళ్ళింది తల్లి. పాపపు కొండనేమో యాకోబు బావి దగ్గర విడిచిపెట్టింది. వెంటనే ఒక వాక్యం ఏందంటే మనసును మార్చుకొని ఇప్పుడు ఆ ఊర్లోకి వెళ్ళింది. ఆ ఊర్లోకి వెళ్ళి ఏం చెప్తుందంటే, ఆ గ్రామస్తులకి, ఆ గ్రామంలో ఉన్న ప్రజలకి ఏం చెప్తుంది తెలుసండి? నేను ఏదైతే చేశానో నాతో అన్ని చక్కగా వివరించి నా గుట్టంతా పగలగొట్టాడు ఆయన. నేను ఇంతకు మునుపు 5గురితో కాపురం చేశాను, ఇప్పుడు ఇంకొక వ్యక్తితో కూడా కాపురం చేస్తున్నాను. 5 భర్తలతో నేను కాపురం చేశాను. నా చరిత్ర యేసయ్య పగలగొట్టి చెప్పాడు. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు దేవుడు కాదా? మనిషి చెప్పగలుగుతాడా? మనిషి చెప్పలేడండి. హల్లెలూయా. అది ఎవరి వల్ల కాదు. మనిషి చెప్పలేడు. ఎందుకంటే మనిషి పాపంలో పుట్టినవాడు. మనిషి ఎలా చెప్పగలుగుతాడు?
యేసయ్య పాపలను పుట్టలేదు, పరిశుద్ధమైన జీవితం చేసినవాడు. పరిశుద్ధంగా ఆయన జన్మే పరిశుద్ధత, ఆయన మాటే పరిశుద్ధత, ఆయన నడక పరిశుద్ధత. నేను ఏదైతే చేశానో ఇన్ని నాతో వివరించి చెప్పాడు నా ప్రభునటువంటి యేసుక్రీస్తు. ఆయన సజీవుడు. ఆమేన్, ఆమేన్. మీరు వచ్చి చూడండి ఆయన్ని, మీరు వచ్చి చూడండి. గ్రామస్తులు చెప్తున్న సాక్ష్యం మీరు వచ్చి చూస్తే మీకు కూడా అర్థమైంది. మీ జీవితాలు కూడా మారుతాయి, మీ బ్రతుకులు కూడా శాంతి సమాధానం కలుగుతుంది. మీరు కూడా ఆ రక్తముతో కడగబడితే మీకు దేవుని రాజ్యము మీరు స్వతంత్రించుకుంటారు. నా జీవితాన్ని దేవుడు అద్భుతంగా మార్చాడు. జీవజలపు ఓటన్న వాక్యం చేత నా బ్రతుకును ఆయన మార్చాడు, నా జీవితాన్ని మార్చాడు. ఇంతకంటే ఈ లోకంలో గొప్ప భాగ్యము ఏమీ లేదు. మీరు కూడా వచ్చి చూస్తే మీ జీవితంలో కూడా మార్పు కలుగుతుంది. మీరు కూడా యేసయ్య కోసం బ్రతకాలని మీకు కూడా ఆశపడుతుంది, తలంపు కలుగుతుంది. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రికలు ఏమని తెలుసు, ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని నిర్లక్ష్యము చేసినట్లయితే మీరు ఎలాగూ తప్పించుకుంటారు. ఆమె ఆ రోజు నిర్లక్ష్యం చేయలేదండి. యేసుక్రీస్తు మాట వింది. యేసయ్య ఆమె చేసినని వివరించి చెప్పగానే ఆ పాపపు కొండను పగలగొట్టగానే ఆమె గుట్టుని ప్రభు ఇప్పగానే పశ్చాత్తాపడింది. నిర్లక్ష్యం చేయలేదు. తర్వాత మార్చుకుంటాలే, తర్వాత నా జీవితాన్ని సరి చేసుకుంటాలే, తర్వాత నీ మార్గంలోనికి వస్తానులే, తర్వాత నేను నిన్ను ఆరాధిస్తానులే, తర్వాత నేను మందిరంలో అడుగు పెడతానులే, తర్వాత నీకు కానుకలు ఇస్తానని చెప్పలేదు. ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు. ఆమేన్. ఈరోజు చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. రోజులు మనయండి, కాలం మంది. రోజులు మనవి కాదు, కాలం మంద కాదు. రోజులు యేసయ్యవి, కాలం ఆయనది. ఏ సమయంలో ఏం జరిగిద్దో తెలియదు, ఏ పరిస్థితుల్లో ఏం జరిగిద్దో తెలియదు. నిర్లక్ష్యం చేసుకోకూడదు. మనం నిర్లక్ష్యం చేసుకుంటే దేవుని ఉగ్రత నుంచి ఎలా తప్పించబడతాం, పాపం నుంచి ఎలా తప్పించబడతాం, నరకం నుంచి ఎలా తప్పించబడతాం, వ్యాధి నుంచి ఎలా తప్పించబడతాం, అప్పు నుంచి ఎలా తప్పించబడతాం. ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకుంటే మీరు ఎలాగో తప్పించుకుందరని హెబ్రీయులకు రాసిన పత్రికలో దైవజనుడు పౌలు మాట్లాడుతున్నాడండి. చాలండి. చూడండి, మనం గమనించండి, ఎలా తప్పించుకుంటాం మనం. నిర్లక్ష్యం చేసింది ఆ రోజున సమర స్త్రీ. నిర్లక్ష్యము చేయలేదు, ఆలస్యము చేయలేదు, లేటు చేయలేదు. వెంటనే అక్కడే తన గుట్టంతటిని యేసయ్య పగలగొడితే అక్కడే యాకోబు బావి దగ్గర పాపపు కొండని విడిచి పశ్చాత్తాపడి ఏడ్చి ప్రలాపించి వాళ్ళ గ్రామానికి వెళ్ళి, నేను మెస్సను చూశాను, ఆయన నాతో మాట్లాడాడు, నేను ఏదైతే చేశానో ఆయన్ని నాతో చెప్పినవాడు దేవుడు కాదా, ఆయన మెస్సయ్య కాదా, మీరు కూడా వచ్చి చూడండి, మీరు కూడా రక్షించబడండి, మీరు కూడా పాపాలు కడిగి వేసుకోండి, మీరు కూడా దేవుని కోసం బ్రతకండి, దేవుని కోసం జీవించండి, మీ కుటుంబాలని దేవుని తిప్పండి అని ఆ రోజు అద్భుతంగా సమర స్త్రీ ఆ గ్రామస్తులందరికి సువార్త చెప్పింది. ఆమేన్. ఆ గ్రామస్తులందరూ మార్పు చెందారు. మరి ఈ రోజున సువార్త చెప్తున్నావా? సరైన మార్పు చెందావా? వదిలిపెడుతున్నావా? ఆ రోజున ఆమె 5 భర్తలతో కాపురం చేసినప్పటికీ దేవుడు ఆమెను ఎందుకు క్షమించాడంటే నిర్లక్ష్యం చేయకుండా తప్పుగా ఒప్పుకుంది కాబట్టి, పశ్చాత్తాపడింది కాబట్టి. మరి ఈరోజు నువ్వు పశ్చాత్తాపడుతున్నావా? ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నావా? ఆలస్యం చేస్తున్నావా? చేస్తే గొప్ప రక్షణ భాగ్యాన్ని నువ్వు పోగొట్టుకున్నట్లే, గొప్ప కృపను పోగొట్టుకున్నట్లే. కనుక ఈ లైలో ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, దేవుడు ఆ రోజున సమర స్త్రీ గుట్టంతటిని వివరించి బోధించి చెప్పాడు. పశ్చాత్తాపడింది, బ్రతుకును మార్చుకుంది. ఇకనైనా యవనస్తులారా, యవనస్తురాలా, భార్యలారా, భర్తలారా, ఇక మీ బ్రతుకులు మార్చుకోండి. నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని రాకడ సమీపించి ఉంది. గొప్ప రక్షణ భాగ్యాన్ని పొందండి. దయచేసి మోకరించండి, కళ్ళు మూయండి.
యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే, నాట్యమాడేను నాంతరంగం, భీతి రక్షణానంద భాగ్యమే. నీ కళ్ళు మూసి రెండు చేతుల పైకెత్తి ప్రార్థన చేసుకుందాం. మీరు మాట్లాడిన మాటల కొరకై నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నా తండ్రి, సమరయ స్త్రీ నీ యొక్క రక్షణ సువార్తను విని ఏ విధముగా తన జీవితాన్ని మార్చుకుని నా తండ్రి ప్రభువా, మరలా వెనుదిరిగి చూడకుండా నా తండ్రి ప్రభువా, నీ కొరకు సాక్షిగా అనేకుల్ని నా తండ్రి ప్రభువా నీ వైపు త్రిప్పిందో నా తండ్రి ప్రభువా, మేమును నా తండ్రి అయ్యా అట్టి వారి వల్ల నా తండ్రి ప్రభువా, అయ్యా నా తండ్రి ప్రభు అనేకులు నీ వైపు త్రిపుటకు నా తండ్రి ప్రభువా, నా తండ్రి సమరయ స్త్రీ వల్ల నా తండ్రి ప్రభువా ఒప్పుకోలు చేసుకుని నా తండ్రి ప్రభువా మా జీవితంలో నీకు ఆయాస్కరమైన మార్గాలు విడిచిపెట్టి నా తండ్రి ప్రభువా నీ కొరకు సాక్షిగా జీవించుటకు సహాయము దయచేయండి నాయనా. నీకు స్తోత్రాలు వందనాలు తండ్రి ప్రభువా. ఈ లోకము శాశ్వతము కాదని అశాశ్వతమైన ఈ లోకం వైపు మేము చూడక నా తండ్రి శాశ్వతమైన రాజ్యం వైపు మేము పరుగులడే కృప దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. అయ్యా ఆ స్త్రీతో మీరు మాట్లాడినప్పుడు ఆ స్త్రీ జీవితాన్ని మార్చివేసుకుంది ప్రభువా, నీకు వందనాలు. ఈ దినము ఎన్నో మారులు మమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు, మాతో మాట్లాడుచున్నారు. కానీ నా తండ్రి మేము పెడసేవను పెట్టి నా తండ్రి ప్రభువా మా కార్యకలాపాల వైపు మేము మొగ్గు చూపుచున్నామేమో, దయతో క్షమించిన ప్రభువా నీకు స్తోత్రాలు. మీరు మాట్లాడిన ప్రతి మాటను మేము సెవియొగ్గి నా తండ్రి ప్రభువా నీ మాట ప్రకారం మేము జీవించటకు సహాయము దయచేయండి నా తండ్రి ప్రభువా. నీ రక్షణ సువార్త నిర్లక్ష్యము చేయక నా తండ్రి ప్రభువా అయ్యా నీ సువార్తను విని నా తండ్రి సువార్త ప్రకారం మా జీవితాలు మార్చుకుంటకు సహాయము దయచేయమని, ఎందరైతే నీ వాక్కు వింటూ ఉన్నారో, ఎందరైతే నా తండ్రి ప్రభువా నీ వాక్య ప్రకారం జీవించాలని ఆశపడుతున్నారో అట్టి వారికి నీ కృప దయచేయమని, అనేకులు ఈ యొక్క సువార్త ద్వారా అనేకులు పట్టబడి నీ కొరకు సాక్షులుగా జీవించటకు సహాయము దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.